ఫైన్. ఇప్పుడు ద ప్రైమ్ అక్యూజ్డ్ అల్లు అర్జున్ ఆ రోజు అక్కడికి రాకుంటే ఆ తొక్కిసలాట జరగకపోయేది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో 1, 2, 3 ఉంటుంది. మళ్ళీ ఛార్జ్ షీట్ చేసేటప్పుడు కొందరు పేర్లు ఉంటాయి, పేర్లు ఉండవు. ఆ 1 to 14 అనేది కాన్స్టెంట్ కాదు, అది దాన్ని మార్చేస్తారు. ఆ రోజు ప్రాథమిక, దట్ ఈస్ కాల్డ్ ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఛార్జ్ షీట్ ఈజ్ ద ఫైనల్ ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్. ఆ రోజు ఉన్న సమాచారం ప్రకారం 1, 2, 3ని యాడ్ చేసుకుంటూ వచ్చారు. 1 ఖాళీ పెట్టి 2 అని యాడ్ చేయరు కదా. కాబట్టి అది యాజ్ ఎ ప్రాక్టికల్ అడ్వకేట్ ఐ సెడ్. రెండోది, మీరు చెప్పిన ప్రకారము ఎస్, నేను అనేది నా వాదన కోర్టులో అయినా బయట అయినా క్లియర్గా ఉన్నాను. ఐ విల్ ఫైట్ ఫర్ దట్ ఈజ్ డైరెక్ట్ ఏ మర్డర్, నాట్ ఈవెన్ కల్పబుల్ హోమోసైడ్, నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కాదు, మర్డరే అని చెప్తున్నాను. అదొకటి. రెండోది, ఓయూజేఏసీ ముసుగులో కొందరు ఫేక్ వాళ్ళు వచ్చారు, అక్కడ డిస్టర్బెన్స్ చేసి పోయారు అని వెరీ క్లియర్గా మై దిస్ వన్ ఈజ్ దేర్. థర్డ్ కంక్లూడింగ్ ఏమంటున్నాను అంటే, నేను అడ్వకేట్గా న్యాయం వైపు ఉన్నాను. ఆ కంప్లీట్ ఫ్యామిలీకి న్యాయం చేస్తాము. కోర్టులో అయినా బయట అయినా మీడియాలు మీలాంటి వాళ్ళని సహకారం తీసుకుంటాము, చేస్తాము. నాలుగవది, కుట్ర జరుగుతుంది ఈ ప్రభుత్వాన్ని కూల్చేయటానికి. అది సమాచారం మాకు వచ్చింది. ఇవాళ ఓన్లీ ప్రాథమికంగా ఫండమెంటల్లీ ఏ ప్రైమరీ బేసిక్ ప్రెస్ మీట్ ఇది. మేము మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎట్లయితే కోర్టులో కనుక 111 స్టెప్ ఇస్తారో అట్లా. కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడటం కాదు, న్యాయం కోసం. కాదు, రాంగ్. నో, కాదు, తప్పు. యువర్ ఇమాజినేషన్. సీఎం పేరు చెప్పినా చెప్పకుండా ఇప్పుడు నాకు కూడా సడన్గా మాట్లాడితే సీఎం పేరు కాదు, పిఎం పేరు కూడా గుర్తురాదు. అది దట్ ఈజ్, మనం ఆవేశంగా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు జడ్జి పేరు కూడా గుర్తుండదు. దట్ డస్ నాట్ మీన్ మనంతా విఘ్నము. ఆయన ఒక రేవంత్ రెడ్డికి నక్కకి నాగలోకం కన్నా తేడా అండి. రేవంత్ రెడ్డి ఈజ్ ఏ మాస్ లీడర్, ఈజ్ అ సీఎం. 28 రాష్ట్రాలలో సీఎం ఆయన. ఇతనెవరు? తాత పేరు పెట్టుకొని, తండ్రి పేరు పెట్టుకొని వచ్చినోడు, మేనమామ పేరు పెట్టుకొని. కాబట్టి మీరు రేవంత్ రెడ్డి అంత ఇమ్మేచ్యూర్డ్గా ఒక కామన్ మ్యాన్, ఎవరో ఒక సినిమా ఆర్టిస్టు ఆయన పేరు చెప్పలేదంటే అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి. నాకు పర్సనల్గా తెలుసు, ఆయన క్యారెక్టర్ లాంటిది కాదు. మేము కూడా కొన్నిసార్లు అన్నాము రేవంత్ రెడ్డి అంటాము. నో, కాదు, నేను మళ్ళీ చెప్పిన కాదు. మీ అభిప్రాయం అది. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమన్నా చేసుకోండి. నేను మీ పరకాయ ప్రవేశం చేసి మీ ఒపీనియన్ నేను చేంజ్ చేయలేను. నేను గంట 10 నిమిషాల సేపు నేను ఏంది, నా వ్యక్తిత్వం ఏందని క్లియర్గా చెప్పాను. దాని తర్వాత మీ ఇష్టము. మీరు ఈ హాల్లోంచి పోయేటప్పుడు శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు పంపించితే వచ్చిండని అనుకోని రాసుకోండి, నో ప్రాబ్లం. సత్యమే జయతే, సత్యం గెలుస్తుంది అల్టిమేట్గా.